ఆ కొండ చూడండి, నిజమైన హనుమంతుడి వారిలాగా ఉన్నది. నా ముఖానికి చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. కోతులు కూడా బారిపోతున్నాయి చూడండి. రాయికి మధ్య అసలు గ్యాపే లేదు. హాయ్ గైస్, ఐఎమ్ రైడింగ్ వేణు ట్రావెలర్. ఈరోజు మనం విజిట్ చేయడానికి వచ్చాము యాగంటి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. వావ్ అనిపించేటట్లేదు. ఇది జువ్వి చెట్టు అంట. జమ్మి చెట్టు తిన్నాను, మర్రి చెట్టు తిన్నా, కానీ జువ్వి చెట్టు మాత్రం ఇదే మొదటిసారి ఎన్నో చూసేదానికి మర్రి చెట్టులాగే ఉంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈడ మొత్తం 3 రకాల గుహలు ఉంటాయంట. ఒకటి వెంకటేశ్వర స్వామి వెలిసిన గుహ, ఇంకోటి అగస్త్య ముని తపస్సు చేసిన గుహ, ఇంకోటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడి నుంచే కాలజ్ఞానం రాయడం మొదలుపెట్టినాడంట. ఆ గుహ కూడా ఇక్కడే ఉన్నది. ఇంకా దాంతోపాటు ఇక్కడ ఉమామహేశ్వర ఆలయం కూడా ఉన్నది. మనం ఇప్పుడు లోపలికి వెళ్తే చూద్దాం. దాంతోపాటు యాగంటి బసవన్న, అది మర్చిపోకండి. యాగంటి బసవన్న అని చూపించడం కోసం వచ్చాను. యుగాంతం అప్పుడు మాత్రం యాగంటి బసవన్న లేసి రంకె వేస్తేనే యుగాంతం జరుగుతుందనేసి కాలజ్ఞానంలో రాసినారంట బ్రహ్మం గారు. ఆడి నుంచే ఈ యాగంటి అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది అక్కడ. సో వీడియో బ్లాగ్స్ చేస్తూ మాట్లాడదాం. ఇదే ఉమామహేశ్వర స్వామి టెంపుల్. శివపార్వతులు ఇక్కడ అగస్త్యముని చెప్పినాడనేసి ఇక్కడే ఒకే రాయి మీద వెలిసినారంట. సో దానికనేసి ఇక్కడ ఉమామహేశ్వరులు ఇద్దరు ఏకశిల పైన ఉంటారంట. మనకు తెలిసినంత వరకు యాగంటిలో ఫస్ట్ విష్ణు దేవాలయాన్ని నిర్మించాలనుకున్నారంట అగస్త్య మహాముని. కానీ అప్పుడు విష్ణు దేవాలయాన్ని చేసి గుడి కట్టడానికి విష్ణుమూర్తి విగ్రహాన్ని తీసుకొస్తున్నప్పుడు ఏదో ఇన్సిడెంట్ జరిగి ఆ విష్ణుమూర్తి కుడికాలి బొట్టనేలు అనేది విరిగిపోయిందంట. దానివలన అగస్త్య మహాముని చాలా నాళ్ళు ఇక్కడ తపస్సు చేసి శివపార్వతుల్ని, ఆయన తపస్సు చేసిన శివపార్వతుల కోసం వాళ్ళని వాళ్ళ కోసం తపస్సు చేసినారంట. వాళ్ళు రావడం వలన స్వామి ఈ మాదిరిగా జరిగింది, దీనికి కారణం ఏంది అని అడిగితే ఇక్కడ నిత్యం గంగాదేవి పారుతున్నది కాబట్టి ఇక్కడ విష్ణు క్షేత్రము కాదు శివక్షేత్రం అవుతుందని చెప్పినాడంట. సో దానికనేసి ఇక్కడ విష్ణుమూర్తికి అక్కడ ఒక కొండలో విష్ణుమూర్తిని పెట్టేసినారు అగస్త్య మహాముని. ఇక్కడ శివపార్వతులను ప్రతిష్ఠించాడంట. సో అందుకని ఇది శివక్షేత్రం అయింది. ఇదే టెంపుల్. ఇక్కడ పరమేశ్వరుడు వెలిసి ఉన్నది. ఇక్కడ ఇంకా మనం దర్శనానికి బయలుదేరదాం. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇలాంటి గుర్తునే నిన్న గండికోటలో చూసాము. 2 చేపల మధ్య చక్రము. మళ్ళీ అలాంటిది ఇక్కడే చూస్తున్నాను నేను. శిల్పకళ చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో. చూస్తున్నారు కదా, టెంపుల్ని కొంచెం రీమోల్డింగ్ చూపిస్తూ ఉన్నారు. అంతకుముందు ఇలా లేదు. ఆడున్నాడు మనకు కావాల్సిన యాగంటి బసవన్న. ఓ, నా ముఖానికి చాలా బాగా ఉంది ఫ్రెండ్స్. కోతులు కూడా బారిపోతున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అందంగా ఉండదు కదా. ఇక బసవన్న కారికి పోవాలి. దానికంటే ముందు శివాలయంలో దర్శనానికి పోవాలి. ఇది ఎంట్రన్స్. లోపల వీడియో నాటకూడదు కాబట్టి ఇక్కడ ఆపేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది అగస్త్య ముని తపస్సు చేసి ఇక్కడ స్నానం చేసేవారంట. దీన్ని అగస్త్య కొనేరు అని కూడా అంటారు. ఆయన ఇక్కడే స్నానం ఆచరించి వెళ్ళేవాడంట. ఇప్పుడు శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేసి బయటకు వచ్చాము. ఇది యాగంటి బసవన్న. ఫ్రంట్ నుంచి వీడియో తీయకూడదంట. సో మనకి చూపించేదానికి ట్రై చేద్దాం. నేనే సంవత్సరం పెరిగా ఆయన. హరహర మాధవ శంభో శంకర. నా చిన్నప్పుడు ఇంకా చాలా తక్కువ ఉండే. ఇది చూడండి, రాయికి మధ్య అసలు గ్యాపే లేదు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది సంవత్సరం కొంచెంగా పెరిగి యుగాంతం టైంలో పైకి లేసి రంక వేస్తుందంట. అవతల యువతల 2 పక్కలు కూడా
స్తంభాలు కూడా నెట్టేస్తుంది. ఈ గోడని ఆల్రెడీ కొంతవరకు తొలగించారు ఈ నంది పెరుగుతుందని చెప్పి. ఇది ఎందుకు పెరుగుతుంది అనేది సైంటిస్టులు కూడా అంతుపట్టిన విషయం అంట. ఫ్రెండ్స్, ఎంటర్ అయ్యేదానికి ఇక్కడ నుంచి లోపలికి పోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ టెంపుల్లోనే వెంకటేశ్వర స్వామి మొదట చేసిన విగ్రహాన్ని దాచిపెట్టింది. ఆ విగ్రహానికి కుడికాలి బొట్టనేలు అనేది లేదు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ విజిట్ చేయబోయేది అగస్త్యముని మొదటిగా చేసిన వెంకటేశ్వర స్వామి విగ్రహము. ఆ విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠించారు. దీని తర్వాత ఆ విగ్రహాన్ని మళ్ళీ అదే టెంపుల్లో శివపార్వతిని ప్రతిష్ఠించారు. వాళ్ళు స్వయంభూగా వెలిశారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి వదిలేసినారు. ఇక్కడ టెంపుల్లో నడచాలంటే చూడండి, ఇది కూడా ఒక యోగా, ఒక మాయ, ఆ దేవుని మాయ. మన ఇలాంటి వాళ్ళ కోసమే ఫస్టే పెట్టినారు ఫ్రెండ్స్, కెమెరా లోపలికి తీయకూడదు. హోమగుండంలో మాంసం ముక్కలు తెచ్చారు, చూపించారు. పైన స్వరంగం చూడండి, శ్రీశైలం, మహానంది, తిరుమల, భద్రాచలం, అభోవరం, అన్నవరం, మద్రేడు స్వామి నమస్కారం చేస్తున్నాం. మనం బయట కాదు, రాత్రిళ్ళ ఒక రూపంలో శ్రీవారు పోయే స్థలం స్వామి. అందుకోసమే మనం అన్ని స్థలాలు ఒకే రోజు పోలేము కాబట్టి లైపులు ఒకసారైన కొండకు వచ్చిన భక్తాలు అభిషేకం కానీ, అఖండ దైవానం కానీ, దోమదోమ నైవేద్యాలకు కానీ, విద్యాభోజాలకు కానీ ముడుపులు కట్టుకుంటున్నారు. ఇక్కడ సంతానం, కళ్యాణం, ఆరోగ్యం నిర్వహిస్తుంటాయి. అందరూ పైకి రండి స్వామి, పైకి రేసి ఈ మూలకు నిలబడండి. నిలబడితే నరసింహస్వామిని చూపిస్తాను. ఆ మూలక స్వామి ఎదుగుకోండి, అలా ఎదుగుకోండి, తీసుకోండి. తెల్లగా చూడండి, కుహలాన్ని దయచేస్తాను. అరివేలమంగా బ్రహ్మంగారు పద్మావతి లక్ష్మీ నరసింహస్వామి నమస్కారం చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామి వారి వారు పడుకున్నారు. ఈయన యాగంటిమ సొమ్ము చొప్పకట్టలు ఇస్తారు. ఆ చొప్పకట్టని ఆయన కాలు దిగు రగిస్తారు స్వామి. ఆ రక్త శబ్దం కాశీ ఆలోచించుకోండి. ఆ కొండ చూడండి, నిజమైన హనుమంతుడి వారిలాగా ఉన్నది. ఇంకా ఈ నుంచి పైకి వెళ్తే అగస్త్యముని తపస్సు చేసిన ప్లేస్ వస్తుంది. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే యాగంటిలో ఇక్కడ ఎక్కడ చూడండి కాకి మాత్రం ఉండదు. కాకి తప్ప మిగిలిన అన్ని పక్షులు ఉంటాయి. ఒకసారి అగస్త్యముని వారు తపస్సు చేసుకుంటా ఉంటే ఒక కాకాసురుడు అనే అతను కాకి రూపం ఎత్తేసి అగస్త్యముని వారిని తపస్సు భంగం కలిగించాడంట. వెంటనే ఆయన కోపం వచ్చి ఈ క్షేత్రం చుట్టుపక్కల నువ్వు ఉండకుండా పోవు కాకని శపించాడంట. సో అప్పటి నుంచి యాగంటిలో కాకి సంచారం ఉండదు. కాకి సంచారం తప్ప ఇంకన్నీ ఉంటాయి. ఇది చూడండి ఫ్రెండ్స్, నాకు ఇదే చాలా బాగా నచ్చింది ఈరోజు ట్రిప్లో. హనుమంతుల వారు చాలా అందంగా ఉన్నారు. రాయి హనుమంతుల వారిలా కనిపించడం ఏంది ఫ్రెండ్స్. ఇదే అగస్త్యముని వారు తపస్సు చేసే ప్రాంగణం. బయట పక్క నేను కూడా గబ్బిలాల వాసన వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకో తెలీదు. నమస్కారం సార్. ఇంకా పైకి వస్తామే. హర హర మహాదేవ శంభో శంకర. ఈ మెట్లు ఎక్కువ ఉండే కొద్దికి ఒంట్లో ఉన్న ఎనర్జీ చాలా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇదే అగస్త్య మహాముని తపస్సు చేసిన గుహ. లోపలికి కెమెరా ఎంట్రీ లేదంట. సో ఇక్కడికే మనం ముగిస్తున్నాము. చూస్తున్నారు యాగంటి బసవన్న ఎంత బాగా కానొస్తున్నాడు, ఎంత పైనుంచి కూడా. ఇదంతమంది చెప్పా కదా హనుమంతుడు ఆకారంలో ఉన్న కొండ చూడండి. నాకేందో ఆడబట్టిన కానీ హనుమంతుల వారు కొండల్లో కానొస్తూ ఉంటారు. అదే విచిత్రంగా ఉండదు నాకు. నేనైతే ఇలాంటి చూసినప్పుడల్లా కొంచెం షాక్ అవుతాను. ఫస్ట్ ఆ కొండలో చూడు ఆంజనేయ స్వామి ఉన్నాడు ప్రతిసారి ఓ అవునా అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈడ వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన ప్లేసు, అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. ఈడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పురాతత్వ శాస్త్రవేత్తలు ఇక్కడ ఏదో చేస్తున్నారంట, రీమోల్డింగ్ ఏదో. దానివల్ల ఇక్కడ వీడియోస్ తీసేదానికి ఫొటోస్ తీసేదానికి అలవ్ లేదంటున్నారంట. ఎందుకంటే ఇది పురాతన కాలం నాటి బిల్డింగ్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్,
ఈడే స్వామివారు తపస్సు చేసిన ప్లేసు. ఈరోజు మొత్తం మనం యాగంటి మొత్తాన్ని దర్శించేసినాము. మన వీడియోస్ అనేది వచ్చేసినాయి. కొన్ని చోట్ల అనుకోకుండా చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి, వాటిని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఏం కాదు. ఓకే ఫ్రెండ్స్, టుడే వ్లాగ్ ఈజ్ కంప్లీట్. నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.